హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ అంటున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రెజెంట్ స్పీడ్ విషయంలో అందరికంటే చాలా దూకుడుగా ఉన్నారు నటసింహం. ఒకవైపు గోపిచంద్ మలినేని సినిమాని జెట్ స్పీడ్లో పూర్తి చేస్తున్న బాలయ్య నుంచి నందమూరి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేసిన అప్డేట్ వచ్చేసింది. మరి బాలయ్య అభిమానులకు మేకర్స్ ఇచ్చిన ఆ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి? తన సినిమాల విషయంలో నందమూరి అభిమానుల ఎగ్జైట్మెంట్ ని రోజురోజుకి పీక్స్ కి తీసుకెళ్తున్నారు బాలయ్య. డైరెక్టర్ కొరటాల శివతో కన్ఫర్మ్ చేసిన NBK 112 ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు నటసింహం. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 25న గురువారం పూజా సెరమనీతో సినిమా గ్రాండ్ లాంచ్ తో మొదలవుతుందని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. అన్స్టాపబుల్ గా దూసుకుపోతోన్న బాలయ్య ప్రెజెంట్ గోపీచంద్ మలినేని సినిమాని సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేసింది. వింటేజ్ బాలయ్యని మరిపిస్తూ నటసింహాన్ని న్యూ అవతార్లో గోపీచంద్ మలినేని ఎలివేట్ చేసిన స్టైల్ కి ఫిదా అవుతున్నారు అభిమానులు. అలాగే సింగిల్ డైలాగ్ కూడా లేకుండా మోస్ట్ హైప్డ్ వీడియోగా NBK 111 గ్లింప్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అఖండ 2 రిజల్ట్ విషయంలో అభిమానుల్ని కొంత డిసప్పాయింట్ చేసిన బాలయ్య ఈసారి బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తా అంటున్నారు. వీలైనంత త్వరగా NBK 111 ని కంప్లీట్ చేసి ఈ దసరాకి రిలీజ్ చేసే టార్గెట్తో ఉన్నట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్గా మంచు మనోజ్ నెగటివ్ షేడ్స్ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమాతో పాటు కొరటాల శివ ప్రాజెక్టులో నటించే క్యాస్టింగ్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. NBK 112 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కే ఈ సినిమాని 2027 సంక్రాంతికి విడుదల చేసే ప్లానింగ్తో బాలయ్య ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా బాలయ్య అన్స్టాపబుల్ స్పీడ్కి అభిమానులు ఫిదా అవుతున్నారు. OG2 ఉంటుందా లేదా అనే డైలమాకి ఎండ్ కార్డ్ పడింది. ఇప్పుడు కాకున్నా ఓ 6 నెలల తర్వాతైనా ఈ సీక్వెల్ పట్టాలెక్కడం పక్కా. అయితే సుజిత్ లేటెస్ట్ ఎంట్రీతో ఇప్పుడు సురేందర్ రెడ్డి సంగతేంటనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి పవర్ స్టార్ తీసుకున్న ఈ స్టెప్ పై అభిమానుల ఫీలింగ్స్ ఏంటి? అసలు ఇంతకీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కుతుందా? పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఏ ముహూర్తాన OG2 ఉంటుందని కన్ఫర్మ్ చేసిందో గానీ ఆ క్షణం నుంచి సీక్వెల్ పై బజ్ ఏమాత్రం ఆగడం లేదు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోన్న ఈ యాంటిసిపేటెడ్ సీక్వెల్ నుంచి సాలిడ్ అప్డేట్ అయితే వచ్చింది. ప్రామిస్ చేసినట్లే OG2 స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని, అలాగే డైరెక్టర్ సుజిత్ ఇండియా వచ్చినట్లు కన్ఫర్మ్ చేస్తూ స్పెషల్ ఫోటో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు మేకర్స్. అయితే ఈ క్రేజీ న్యూస్ పవన్ అభిమానుల్లో జోష్ నింపుతుంటే ఆడియన్స్ మాత్రం సురేందర్ రెడ్డితో అనౌన్స్ చేసిన సినిమా సంగతేంటని మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సినిమా ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. కొన్ని కారణాలతో డిలే అవుతూ వస్తోన్న ఈ ప్రాజెక్ట్ని ఈ జనవరిలోనే కన్ఫర్మ్ చేశారు పవర్ స్టార్. జైత్రరామ మూవీస్ బ్యానర్పై రామ్ తల్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చి 6 నెలలవుతున్నా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. పొలిటికల్గా పవన్ కళ్యాణ్ బిజీ స్కెడ్యూల్ సంగతి ఎలా ఉన్నా డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమాపై అభిమానుల్లో ఏమాత్రం హైప్ కనిపించడం లేదు. దీనికి తోడు సినిమాని పూర్తి చేయడంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎక్కువ టైం తీసుకుంటారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ సిచ్యువేషన్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ ఇప్పట్లో కష్టమేననే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఇయర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చినా సరే అభిమానులు స్టిల్ OG సినిమా మేనియా నుంచి బయటకు రాలేకపోతున్నారు. వింటేజ్ ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన OG సినిమా ఫ్యాన్స్ కి ఆ రేంజ్ లో కిక్కిచ్చింది. దీంతో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ OG సీక్వెల్ పైనే ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో పవర్ స్టార్ చాలా క్లెవర్ స్టెప్ తీసుకున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. అనిల్ రావుపూడి ఏదనుకుంటే అది చెయ్యాల్సిందే. ఒకసారి ముహూర్తం పెట్టి బరిలో దిగాడా 6 నెలల్లో సినిమా పూర్తి కావాల్సిందే. సంక్రాంతికి ఎంత పెద్ద పోటీ ఉన్నా తన సినిమాని పక్కాగా రిలీజ్ చేసే టార్గెట్తో ఉంటాడు. అందుకు తగ్గట్టే ప్లానింగ్ కూడా రెడీ చేసుకుంటారు. మరి ఆడియన్స్ పల్స్ తెలిసిన ఈ హిట్ డైరెక్టర్ ఈసారి ఎలాంటి ప్రమోషన్ స్ట్రాటజీతో వస్తున్నారు? ఆడియన్స్ చేత నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సూపర్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు అనిల్ రావిపూడి. అటు అభిమానులకు ఇటు జనాలకి ఏం కావాలో, ఏ సమయంలో ఎలాంటి కంటెంట్ ఇవ్వాలో ఈ హిట్ డైరెక్టర్ కి బాగా తెలుసు. ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర అన్స్టాపబుల్ గా 9 బ్లాక్ బస్టర్స్ డెలివర్ చేసిన అనిల్ ఇప్పుడు కెరియర్ మైల్ స్టోన్ మూవీపై ఫుల్ ఫోకస్ తో ఉన్నారు. అందరి ఎగ్జైట్మెంట్ కి ఎండ్ కార్డ్ వేస్తూ విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ క్రేజీ మల్టీ స్టారర్ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేశారు.
అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్ ఈ సోమవారం నుంచి సెట్స్ పైకి వెళ్ళింది. అందరూ మేకర్స్ లా కాకుండా సినిమాని ఇప్పట్నుంచే జనాలకి రీచ్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో అదరకొడుతున్నారు. రావిపూడి రక్తంతో విజయ తిలకందిద్దిన విక్టరీ వెంకటేష్ కళ్యాణ్ రామ్ అంటూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. అలాగే ఈసారి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్షన్ టచ్ తో నవ్వించేందుకు అనిల్ టీం రెడీ అయినట్లు డిసైడ్ అయ్యారు ఆడియన్స్. అనిల్ రావిపూడి అంటే ప్రమోషన్స్, ప్రమోషన్స్ అంటే అనిల్ రావిపూడి. ప్రజెంట్ ఈ హిట్ డైరెక్టర్ వైబ్ చూస్తుంటే అంతేగా అంతేగా అంటున్నారు ఆడియన్స్. ఓవైపు షూటింగ్ చేస్తూనే సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ డిఫరెంట్ స్ట్రాటజీతో హైప్ ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాగే కేవలం 6 నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేసి పక్కాగా చెప్పిన టైంకి బొమ్మ థియేటర్లోకి పడే గ్యారెంటీ అందిస్తూ ఉంటారు. మరి ఈ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ హిట్ డైరెక్టర్ ఈ క్రేజీ మల్టీ స్టారర్తో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. విజయ్ తమిళనాడు సీఎం అయిన తర్వాత కూడా జననాయగన్ విడుదలపై డైలమా కంటిన్యూ అవుతూనే ఉంది. దళపతి చివరి సినిమా థియేటర్స్లోకి వచ్చే రోజు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు. మరి విజయ్ ఫ్యాన్స్కి జననాయగన్ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పేదెప్పుడు? అసలు ఇంతకీ జననాయగన్ ఇప్పటివరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? మొన్నటి వరకు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా రాణించిన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు సీఎంగా ఫుల్ బిజీ అయ్యారు. 108 సీట్ల మెజార్టీ సాధించిన టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద సవాల్గా మారింది. అన్ని సమస్యల్ని ఓపికతో ఎదుర్కొని అజేయుడు అనిపించుకున్నారు దళపతి విజయ్. సినిమాని తలపించేలా సాగుతోంది విజయ్ పొలిటికల్ కెరియర్. అయితే ఇటు అభిమానులు మాత్రం తమ హీరో చివరి సినిమా జననాయగన్ బాక్సాఫీస్ ముందుకొచ్చేదెప్పుడని ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ఉండే ఊహించని ట్విస్టులు, మలుపులు ఇవన్నీ కూడా జననాయగన్ సినిమా సెన్సార్ పనుల ఆలస్యంలో కనిపించాయి. డైరెక్టర్ హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా ఇప్పటివరకు సెన్సార్ పూర్తి చేసుకోలేదు. మేకర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రిజల్ట్ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. దీనికి తోడు జననాయగన్ పైరసీ కావడం కాలీవుడ్ మొత్తానికి షాక్ ఇచ్చింది. నిందితుల్ని పోలీసులు అరెస్టు చేసినా జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందనే మాట వాస్తవమంటున్నారు జనాలు. జననాయగన్ సినిమా వరుస వాయిదాలతో భారీ ఓటీటీ డీల్ రద్దయింది. సినిమా సెన్సార్ పనులు పూర్తి కాకపోవడం, అసలు రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ లేకపోవడంతో 120 కోట్లకు పైగా ఒప్పందం కుదుర్చుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ విషయంలో ఫైనల్ గా బ్యాక్ స్టెప్ తీసుకుంది. దీనికి తోడు రీసెంట్ గా సినిమా థియేట్రికల్ డీల్స్ ని సైతం డిస్ట్రిబ్యూటర్స్ కి అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి చేయాలని విజయ్ సూచించినట్లుగా టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈసారి సినిమాని సొంతగా రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి థియేటర్స్ లోకి దళపతి చివరి సినిమా వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారో వెయిట్ అండ్ సీ. విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి మరో అప్డేట్. మొదలైన హనుమాన్ 3D బుకింగ్స్, ట్రెండింగ్ లో రావ్ బహదూర్ సెకండ్ సాంగ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా నుంచి మమితా బైజు బర్త్డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. హనుమాన్ 3D సినిమాకి సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా ఈ గురువారం రిలీజ్ చేయనున్నారు మేకర్స్. రావ్ బహదూర్ సినిమా నుంచి రిలీజ్ అయిన దేశ సంచారి సాంగ్ 1.2 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. సైకలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 3న ఆడియన్స్ ముందుకొస్తుంది. డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా లవ్ వైరస్ 2 సినిమా సాంగ్ లాంచ్ గ్రాండ్ గా జరిగింది. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు మేకర్స్. ది రెడ్ బ్యాగ్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మెమరీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కుతోంది. TFCC షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 ప్రధానోత్సవ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, నెక్స్ట్ ఇయర్ నుంచి మొదటి బహుమతి కింద ₹1,00,000 అందిస్తామన్నారు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్. LGBTA లీగల్ బ్యాటిల్ సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే థియేటర్లోకి వచ్చింది. శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్ సినిమా నుంచి ఒరియా పిల్ల ఫస్ట్ లిరికల్ విడుదల చేశారు మేకర్స్. కోనా ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. వెల్కమ్ టు ది జంగిల్ సినిమా దీవానీ హే వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 26న థియేటర్లోకి వస్తోంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా నుంచి ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ ప్రెస్టీజియస్ సినిమా వచ్చే నెల 31న వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ముందుకొస్తోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Fashion partner Shoppers Stop.